శైలజ మేడంకు శైలజ మేడంకు మరి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ఈ మన లలిత గారు, సూర్యకుమారి గారికి, అందరికి, తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అయితే మనకి అందరినీ కూడా మనందరినీ జగద్గురు పత్రిజీ దంపతులు వాళ్ళకి ఆత్మ ప్రణామాలు. మరి అసలు నన్ను ఈ భూగ్రహం మీద ఇదివరకు ఎక్కడెక్కడ ఉన్నాము, ఏ లోకాల్లో ఉన్నామో తెలియదు, కానీ ఈ ప్లానెట్ మీదకి నన్ను ఆ, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరి ఇంకా అందరికీ, ఎవరి పార్టిసిపెంట్స్, నాన్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు నేను ఇట్లా దరిదాపు 2 సంవత్సరాల నుంచి ఎక్కడ బ్రేక్ లేకుండా, ఇప్పుడు అక్కడ కడతాల్లో జరుగుతున్నా కూడా అక్కడ బ్రేక్ లేకుండా జూమ్ సెక్షన్ కండక్ట్ చేస్తున్న ఇండైరెక్ట్ గా శైలజ మేడంకు, డైరెక్ట్ గా మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు నేను తీసుకునే టాపిక్ ఏమిటంటే సృష్టి రహస్యము. ఇది ఇదివరకు పిఎంసిలో ఇచ్చాము. అయితే ఏంటంటే మనం సేమ్ సబ్జెక్టు చెప్తున్నా కొద్దీ మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం, వేరే వేరే కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. అంచేత ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా నేను మళ్ళీ అదే టాపిక్ చెప్పడానికి నేను కొంత రెడీ అయ్యాను. నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులకి ప్రణామాలు, అలాగే నాకు ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పిన గురువులకు, ప్రాపంచిక విద్య నేర్పిన గురువులకు, ఎలిమెంటరీ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అది భౌతికం, ఆ గురువులందరికీ కూడా నమస్కారాలు. మరి నేను ఈ ఆధ్యాత్మిక రంగంలో నేను ముఖ్యంగా ఇప్పుడు నా పేరు సిఎస్ మూర్తి అంటారు, సత్యనారాయణ మూర్తి అంటారు, చిత్తూరు సత్యనారాయణ మూర్తి అని పిలువబడుతున్నాను. కానీ అదే నేను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేశాను. అప్పుడు గ్రౌండ్ వాటర్ మూర్తి అనేవారు. మళ్ళీ తర్వాత యోగా అది మేము 1986 నుంచి యోగా, ధ్యానం అన్ని మిళితం చేస్తూ చెప్తుండేవాళ్ళం. అప్పుడు యోగామూర్తి అనేవారు. అలాగే ఈ ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చేటప్పటికి మన ఇప్పుడు పిరమిడ్ మూర్తి అంటున్నారు. కానీ మూర్తి అనే కన్నా కల్పనామూర్తి నా మిస్సెస్ అందరికీ చాలా మందికి పరిచయం. పిఎస్ఎస్ఎం లోకానికే ఆవిడ మంచి పరిచయము. ధ్యాన బ్రహ్మ విద్వన్మని అని 2019లో మహిళా ధ్యాన మహాచక్రంలో సార్ మొదటి మహిళా ధ్యాన చక్రంలో 3వ రోజుని బ్రహ్మశ్రీ పత్రిజీ చేత సత్కరించబడింది. సో ఏదైనా కూడా ఆ చివరికి ఆ కల్పనామూర్తిలో ఆ మూర్తి అనేవాడిని నన్ను అలా పిలుస్తారు. ఇప్పుడు పిరమిడ్ మూర్తి. ఇప్పుడు మరి ఈ విధంగా మాది పిరమిడ్ హౌస్ రాజమండ్రి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్మించబడింది. 2007 సంవత్సరం జనవరి 23ని
పత్రిజీ చేత ప్రారంభించబడింది. ప్రారంభించినప్పుడు లోనకి రబ్బన్ కట్ చేసి లోనకి వచ్చి పైన చూసి పిరమిడ్ హౌస్ ఉంటే ఎలా ఉంటుందా అని ఆయన అనడం మాకు చాలా ఇది అనిపించింది. ఎందుకంటే పిరమిడ్ హౌస్ ఇండియాలో ఫస్ట్ కన్స్ట్రక్షన్. అది ఆ ముందు రోజునే మీ పిరమిడ్ ఇంజనీర్ మధుసూదన్ ఇలాగ అంటున్నాడు సార్ ఏమిటంటే, అవునయ్యా ఇది ఇండియాలోనే ఫస్ట్ కన్స్ట్రక్షన్ అని ఆయన చెప్పడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. అక్కడి నుంచి ప్రతి పౌర్ణమి ధ్యానాలు, తర్వాత ఎంతో మంది వస్తుండేవారు అనమాట పిరమిడ్ హౌస్ లో. ఆ కింగ్ ఛాంబర్ లో ధ్యానం చేయించడం, మేము చెప్పడము చేయించడం అన్నీ ఒకేసారి జరిగాయి. ఒక్క సిట్టింగ్ లోనే వాళ్ళు మంచి ఇన్స్పైర్ అయ్యారు. అలాగే ఎంతో మందికి ఎన్నో రుగ్మతలు తగ్గించబడ్డాయి. తగ్గించని మనం చేసేది కాదు, ధ్యానం చేస్తే ఎవరికైనా అట్లా జరుగుతుంది. మన అప్పటి నుంచి సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది పిరమిడ్ హౌస్కి రావడము. సార్ కూడా ఎప్పుడు ఎవరు ఉన్నా సరే రాజమండ్రి వస్తే చాలు పిరమిడ్ హౌస్ చూసి రండి అని అనేవారు. ఇదంతా కూడా మాకు ఎంతో ఆనందం. తర్వాత మరి ఇప్పుడు మనం ఈ చెప్పబోయే టాపిక్ ఏంటంటే సృష్టి రహస్యం. ఏమిటి అసలు ఈ లోకాలు, ఈ ప్లానెట్స్ ఏంటి, ఈ ఈ శాటిలైట్స్, లేకపోతే ఈ గెలాక్సీలు, ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇదంతా అంతా ఎంతో ఉన్నది అంతా కూడా సృష్టి. ఈ సృష్టికి మూలం ఎవరు? సృష్టికి మూలం ఓంకార శబ్దం నుంచి వచ్చింది అని చెప్తారు. మూల చైతన్యం శబ్దం నుంచి వచ్చింది, మూల చైతన్యం ఓంకారం నుంచి వచ్చింది మూల చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్. దానికి నిరాకార, నిరంజన, నిర్గుణ అంటారు. ఆకారం లేదు, ఏది లేదు. అటువంటి దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం అంటే కాన్షియస్నెస్, మూల చైతన్యం అంటాను. ఆ మూల చైతన్యంకి మనం ఊహగా అందదు కనుక దాన్ని భగవంతుడు అని కూడా మనం అనుకుంటున్నాం. భగవంతుడు మనం ఇష్టరూపేణ ఏదో రూపాలు పెట్టుకుని భగవంతుడిని కొలుచుకుంటా ఉంటాం. రాముడని, కృష్ణుడని, జీసస్ అని అట్లా. కానీ యాక్చువల్గా ఆ మూల చైతన్యానికి ఏ ఏ రూపము లేదు, ఆకారం లేదు. అయితే మటుకు చైతన్యము అన్న పదంలోనే మనకి వినిపిస్తుంది ఏంటిది, యూనివర్సల్ కాన్షియస్నెస్. అది స్టాటిక్ గా ఉండకుండా ఏమవుతుంది, తర్వాత కాలమాన ప్రకారం ధర్మిలా తర్వాత ఏమవుతుందంటే రూపాంతరం చెందుతుంది. కానీ అదే కాన్షియస్నెస్ అన్నమాట. ఆ రూపాంతరం చెంది మొట్టమొదట జడ చైతన్యం. ఈ చైతన్యాలలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. మన సృష్టి మొదలప్పటి నుంచి ఇలా మార్పులు వచ్చినాయి. జడ చైతన్యము, జీవ చైతన్యము, లింగ చైతన్యము, తర్వాత మనో చైతన్యము, బుద్ధి చైతన్యము. ఈ విధంగా మొట్టమొదట ఉన్న మూల చైతన్యం ఆఖరికి మనం కూడా అందులో ఒక ఇది వీఆర్ స్పెక్ ఇన్ ది యూనివర్స్ అని చెప్తా ఉంటారు మన ఆధ్యాత్మిక సత్యం, స్పిరిచువల్ రియాలిటీ అండ్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ఎవరు మా దగ్గరికి వచ్చినా కూడా ఫస్ట్ హోంవర్క్ ఆ యూట్యూబ్లో ఇదివరకైతే మేము చెప్పడం వల్ల శ్రవణం అవుతుంది, దృశ్యం ఎదురుండా టీవీలు చూపించేవాళ్ళం, ప్లస్ నిజాసన అంటే దాన్ని దాన్ని ధ్యానం చేయించేవాళ్ళం అనమాట. ఈ విధంగా 3 కూడా ఒకే సిట్టింగ్ లో చెప్పేవాళ్ళం.
అట్లా కానీ ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ ఇదొచ్చి యూట్యూబ్లు వచ్చి ప్రతి వాళ్ళ చేతిలోనూ ఫోన్లు ఉంటున్నాయి. నేను ఎవరైనా రాగానే కొత్త మటుకి మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా అని అడుగుతాను. సెల్ ఫోన్ ఉండగా అది ఓపెన్ చేయమంట, యూట్యూబ్ ఓపెన్ చేయమంట. తర్వాత స్పిరిచువల్ రియాలిటీ అండ్ పవర్ ఆఫ్ మెడిటేషన్, అదే అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లోనూ ఉంది. ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. ఆ విధంగా ముందు ఆధ్యాత్మిక సత్యాన్ని ముందు దాన్ని స్టడీ చేయమంట. అది 57 నిమిషాలు ఉంటుంది. అది పూర్తిగా క్షుణ్ణంగా మేము ఇచ్చిన ప్యాంప్లెట్ చదివాక అది క్షుణ్ణంగా అనడానికి 50% వచ్చేసినట్టే. ఆ విధంగా ఆ, అట్లా దీనికి ఇప్పుడు అలా చెప్తుండేవాళ్ళు అనమాట. చెప్తూ ఉన్నాము. ఎవరన్నా కూడా అదే చేయాల్సింది. ముందు ఆ 57 నిమిషాల యూట్యూబ్లో ఉన్నది క్షుణ్ణంగా చూడమని చెప్పాలి. చూడాలి. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చాలా మటుకు ఇది అవుతుంది. సో ఈ మూల చైతన్యము ఏమవుతుంది, ముందు జడ చైతన్యం. జడ చైతన్యం అంటే అలాగ అది అది ఏమవుతుందంటే ఫస్ట్ ఈ హిల్స్, కొండలు అట్లా ఉన్నది. దానికి గ్రోత్ ఉండదు. అది దాన్ని అలా ఉంటుంది అంతే. కానీ తర్వాత పరిణామ క్రమంలోను కాలమానం చేంజ్ అయినప్పుడు తర్వాత వచ్చేది ఏంటంటే జీవ చైతన్యము. అక్కడి నుంచి జడ చైతన్యం నుంచి జీవ చైతన్యం. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే ప్లాంట్స్. ఫస్ట్ది మినరల్ కింగ్డమ్ అంటాము, రెండోది ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్ లో ఏమవుతుందంటే ఒక చిన్న చూడండి, మర్రి విత్తనం ఉంటుంది. మర్రి విత్తనం మహావృక్షం ఎలాగవుతుందో అది స్ప్రెడ్ అవుతుంది అనమాట అండి. అది ఫస్ట్ మూలం అక్కడే ఉంటుంది, కానీ దాని యొక్క విత్తనాలు స్ప్రెడ్ అవుతుంటాయి గాలి ద్వారా కానీ మరో నీటి ద్వారా కానీ అట్లా వెళ్ళి ఇంకో చోట రావడంతో మొదట ఈ ఈ జీవ చైతన్యంలో ఇది మొత్తం అంత మొత్తం అంతా కూడా ఏంటి అంతా కూడా ఈ ప్లాంట్స్ అడవిలా ఉంటుంది. రకరకాల మొక్కలు అన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది జీవ చైతన్యం. తర్వాత వచ్చేది లింగ చైతన్యం, మనో చైతన్యం. మనో చైతన్యం ఏమవుతుందంటే తర్వాత ప్లాంట్ కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ ఇదంతా ఒకప్పుడు డార్విన్ సిద్ధాంతం అనుకోండి. ఏదైనా కూడా జరిగింది ఇదే అని నమ్మండి. తర్వాత ప్లాంట్ కింగ్డమ్ తర్వాత యానిమల్ కింగ్డమ్. నెమ్మదిగా అక్కడి నుంచి జంతు ప్రపంచం వచ్చింది. జంతు ప్రపంచంలో రకరకాల జంతువులు, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాలు ఉండడం వల్ల ఆ తర్వాత లింగ ద్వారా సంతానాలు అట్లా జరుగుతుండేవి. లింగ చైతన్యం అది. సో ఆ విధంగా ఎన్నో యానిమల్స్ రకరకాలుగా ఉండి కొన్ని 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 సంవత్సరాలు, కొన్ని యుగాలు ఉంటూ మళ్ళీ కొన్ని పోతుండే, కొన్ని అలాగే ఉంటున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడే యానిమల్ ఎట్లా అంటే ఎక్కువగా 4 కాళ్ళతో నడుస్తూ ఉంటాయి. అంటే భూమికి సమాంతరంగా ఉంటుంది ఆ స్పైనల్ కార్డ్. అక్కడ 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 వరకునే తప్ప దానికి నెక్స్ట్ వచ్చేసరికి మనో చైతన్యం మనసు ఏర్పడుతుంది. ఎప్పుడంటే అది ఈ ఈ జీవ పరిణామ క్రమంలో ఈ జంతువు నుంచి నెమ్మదిగా వెన్నుపూస స్ట్రైట్ గా వచ్చింది. 4 కాళ్ళల్లా నెమ్మదిగా కోతులు ఉన్నాయి, 4 కాళ్ళు ఉంటాయి. అలా గెరిల్లా అందులో ఆ జాతి పరిణామ క్రమంలో వస్తూ కోతి అలా 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 గెరిల్లా కొంచెం కొంచెం లేస్తూ మనం ఎలిమెంటరీ హై స్కూల్లో చదువుకున్నాం అవన్నీ.
డార్విన్ సిద్ధాంతం. ఆ విధంగా స్ట్రైట్గా రావడంతో ఈ ఈ స్పైనల్ కార్డు స్ట్రైట్గా అవడంతో మైండ్ ఏర్పడింది. మైండ్ అంటే ఆలోచనలు, అదే మనోచైతన్యం అనమాట. సో మనసు అంటూ ఏర్పడింది. ఇదే డిఫరెన్స్ జంతువులకి మానవ మనుషులకి. మానవ ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ స్ట్రైట్ అవడంతో మనకి భూమికి నెట్రాట్గా 90 degrees ఉండడంతో బ్రెయిన్ డెవలప్ అయింది. ఆ విధంగా మనుషులు మానవ జన్మ వచ్చింది. ఆది మానవుడి నుంచి ఇంకొంచెం ముందుకి మనం వెళ్తే గనక ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈ ప్లానెట్స్ ఉద్భవించినప్పటి నుంచి అందులో మనం భూగృహం మీద ఉన్నాం, ఎర్త్ ప్లానెట్ మీద ఉన్నాం, ఎర్త్ ప్లానెట్ మీద చెప్తున్నాం. కానీ ఎర్త్ ప్లానెట్ రావడానికి ముందుగా ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఎన్నో పాలపంతులు, మిల్కీ వేలు ఎన్నో ఉన్నాయి. మనం ఉన్న గెలాక్సీ పేరు మిల్కీ వే అంటాం. ఈ మిల్కీ వేలో వేలాది నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఒకటి మన మన పేరెంటల్ ఎవరంటే సన్, సూర్య భగవానుడు అంటున్నాం. ఎందుకంటే ప్రత్యక్ష దైవంలో ఎదురుండా కనబడేది సూర్యుడు. లేకపోతే సూర్యుడి నుంచే మనకి మన చైతన్యం అంతా వచ్చింది. ఈ విధంగా తర్వాత అక్కడి నుంచి సూర్య భగవానుడు అంటే ఎంతో అగ్నిగోళం అనమాట. మహా మహా అగ్నిగోళం అది. దాని యొక్క ఔటర్ రిమ్ లో ఉన్న టెంపరేచరే 6000 డిగ్రీ. అదే కాంతి. ఆ కాంతి మన దగ్గరికి రావడానికి 8 నిమిషాలు పడుద్ది. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఇప్పుడు వాడు కాదు, 8 నిమిషాల క్రితం వాడు. సో ఈ మన సోలార్ ఫ్యామిలీ ఎవరంటే అందులో ఈ ప్లానెట్స్ వచ్చాయి. ఈ ప్లానెట్స్ ఎలా వచ్చినాయి అంటే మళ్ళీ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక స్టార్ నుంచి ఇంకో స్టార్ ఇచ్చేయడం వల్ల ఆ శకలాలు ఏర్పడ్డాయి. ఆ శకలాలు కూడా స్పోర్ట్స్ తో ఒక స్పైరల్ షేప్ లో తిరుగుతూ ఆ ప్రతి ఒక్క దాన్నే ప్లానెట్స్ కింద ఉన్నాయి మనకి నవగ్రహాలు. ఈ ఈ స్పైరల్ ఆ రొటేషన్ లో తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్య యొక్క అట్రాక్షన్ దీంతో సూర్యుడి చుట్టూతో కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఆ సన్ చుట్టూతో రొటేట్ అవుతున్నాయి ఆ ఆకాశంలో. అంటే ఇవన్నింటికి ఆకాశం ఎందుకన్నారంటే ఈ అన్నింటికి కూడా ఉండడానికి అవకాశం ఇచ్చిన దానికి ఆకాశం అంటారు. స్పేస్ అంటే శూన్యమే. శూన్యం. అక్కడి నుంచి మనం ఇప్పుడు మన ఈ ప్లానెట్స్ ఎప్పుడో వచ్చి ఇదంతా కూడా జరిగింది ఎంత అంటే ఒకప్పుడు లేవు, మూలంలో లేవు, తర్వాత లేవు, గెలాక్సీలో లేవు. మన ప్లానెట్స్ 420 కోట్ల సంవత్సరాలు ముందు ఏం లేదు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం 420 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఈ ప్లానెట్స్ ఏర్పడ్డాయి. అందులో మన ప్లానెట్ ఎర్త్. మనం మళ్ళీ ఎర్త్ గురించి చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఆ ఈ అంతా చైతన్యమే అలాగా మార్పు చెంది ఇట్లా అవుతున్నాయి అన్నమాట. ఎర్త్ ప్లానెట్ నుంచి ఇందాక చెప్పినట్టుగా జడ చైతన్యము, జీవ చైతన్యము అన్నీ కూడా మన ప్లానెట్ గురించే మాట్లాడుకుందాం. ఎన్నో ప్లానెట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయంటే ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే వీటిని మనం ఆధ్యాత్మికంగా ఏమంటాం, ఎన్నో లోకాలు అని చెప్తున్నాం. ఎన్నో లోకాలు. మనం ఎన్నో లోకాల నుంచి ఈ లోకంలోకి రావడం, ఈ భూమి మీద మనం జన్మించడం, సృష్టి స్థితి లయలాగా ప్రతి ఒక్క జీవి కూడా ఏదైతే జీవించి ఉందో, జీవం సృష్టించబడిందో కొన్నాళ్ళు స్థితిగా ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత లయం అయిపోతుంది. ఈ సృష్టి స్థితి లయకి ఎవ్వరికి కూడా ఎక్సెప్షన్ లేదు. మనం మన అవతార పురుషులను
రాముడు, కృష్ణుడు, జీసస్ క్రైస్ట్ ఎవరన్నా కానీ ఎవరికి అది లేదు. సృష్టి, స్థితి, లయ. దీన్ని బట్టి మొత్తం అంతా సృష్టి అంతా జరుగుతుంది ఏంటంటే సృష్టించబడింది లయం అవుతుంది. అది ఇలాగా మనం 420 కోట్ల సంవత్సరాల తర్వాత జీవ పరిణామ క్రమంలో డార్విన్ సిద్ధాంతం అయితేమి, మానవుడిగా ఉద్భవించడం, మొదట తొలి ఆది మానవుడిగా ఉన్నారు. ఆది మానవుడికి ఏముందంటే ఏదీ తెలియదు. మనసు కూడా పూర్తిగా చైతన్యంగా కాలేదు. తర్వాత మళ్ళీ పరిణామ క్రమంలో ఆది మానవుడు నెమ్మదిగా ఒకటి నేర్చుకున్నాడు. అందరూ కలిసి ఉండడం నేర్చుకున్నాడు. కల్టివేషన్ అగ్ని రాయి అయితే ఇది వచ్చింది. అంతకుముందు పచ్చిగా ఏదంటే అది తినేవాడు. తర్వాత అగ్నితోటి అగ్నిని ఉపయోగించి మళ్ళీ అది అప్పుడు ఏముందంటే ఉంటే ఎదురుగుండా ఫ్రూట్స్ ఉంటాయి, లేకపోతే ఏదో వేటాడడం నేర్చుకున్నాడు. అది అలా మళ్ళీ పరిణామ క్రమంలో నెమ్మదిగా ఆది మానవుడు అప్డేట్ అయ్యి నెమ్మదిగా తర్వాత ఒక గ్రూప్గా వలసగా ఒక గ్రూప్గా ఉండేవాడు. ఆ తర్వాత కల్టివేషన్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంకా అలా ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా హిస్టరీ ప్రకారం మామూలుగా ఇంకా అలా ఎక్కడ దాకా వచ్చిందంటే రాజ్యాలు కొంత లొకేషన్ తీసుకుని తనకు తానే అధిపతిగా ఉండేవాడు. ఆ విధంగా రాజు అనేవారు. ఇంకా అక్కడి నుంచి 20 రాజ్యాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎన్నో రకాలు ఉన్నాయి. తర్వాత ఈ ఈ మనం ఏంటంటే ఇప్పుడు మన భూమి మీద ఏంటంటే 3 అంతులు నీరు, 1 వంతు మాత్రమే ల్యాండ్ ఉంది. ఇది కూడా ఏంటంటే ఈ చైతన్యం తోటే ఎప్పుడు ఒకప్పుడులా ఉన్నట్టు లేవు. ఇప్పుడు కాంటినెంట్స్ కూడా, ఖండాలు కూడా కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. అవి కూడా మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు ద్వారకా నగరం మరి 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు పరిపాలించారు అంటారు. ఆ ద్వారకా ఇప్పుడు ఎక్కడికైనా లేదు అంటే ఉంది. సముద్రం ముందుకి రావడంతో సముద్రం కింద ఉంది. ఇప్పటికీ కూడా మనం కొన్ని యంత్రాలతో చూడొచ్చు. ఎంతో నాగరికత అంతా ఉంది. సో ఈ విధంగా ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర ఇది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? మూల చైతన్యం నుంచి ఇప్పుడు ఆది మానవుడి నుంచి తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ విధంగా మానవుడిగా ఉద్భవించాము. మానవుడిగా నడుస్తుంది. ఈ మానవుడు కూడా ఏంటంటే మనో చైతన్యం నుంచి బుద్ధి చైతన్యం. బుద్ధి ఉండడం వల్లనే, బుద్ధి వికసించడం వల్లనే ఇప్పుడు ఎన్నో రకాల మన పరిపాలన కానీ అది కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ దీన్నే ఏమంటామంటే ఇదంతా మొత్తం అంతా కూడా ఆది మూల చైతన్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నది. దీన్నే బ్రహ్మాండం అంటాం. బ్రహ్మాండం బ్రహ్మాండం నుంచి ఎక్కడికి వచ్చాము మనం? పిండాండం. అంటే మనిషిగా, మానవుడిగా ఉన్నాము. ఈ ఈ మనిషి అంటే మన శరీరం గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మనం తెలుసుకోదానికి ఆ బుద్ధి మనకి అవసరం అవుతుంది. ఆ బుద్ధి ప్రకారం మనం ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి? మనకు మూలం ఆహారం, అలాగే ఆలోచనలు అన్ని ఇట్లా ఉంటాయి. మరి ఈ ఈ మనిషిలో ఉన్న ఇది ఏంటంటే ఫిజియాలజీ మనకు అందరూ కూడా నేర్చుకోవాలి. ఏదో డాక్టర్లు వాళ్ళు వీళ్ళే కాదు. మనం 10th క్లాస్ వరకు మనం అన్ని చదువుకునే ఉన్నాము, అన్ని తెలుసుకునే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మన బుద్ధి వికసిస్తుంది కనుక ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన
ఎంత ఇది ఉందంటే మనం శరీరంలో శరీరం అంతా కూడా కణ సముదాయం. కణ సముదాయం అంటే సెల్ సిస్టమ్. ఈ సెల్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడే కొంచెం కొంచెం మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్క అంటే వేరియేషన్ ఎప్పుడు ఉంటుంది. మనం ఒకటి పక్కన 3 సున్నాలు పెడితే 1000 అంటున్నాము. 1000 ఇంటూ 1000 అంటే 6 సున్నాలు వస్తాయి. దాన్ని మిలియన్ అంటాం. అంటే సింపుల్‌గా చెప్తున్నాను. 1 మిలియన్ అంటాం. ఆ మిలియన్‌కి మళ్ళీ 1000 ఇచ్చేస్తే గనక బిలియన్ అంటాం. మిలియన్ ఇంటూ 1000 అంటే 6 సున్నాలు అలా 9 డిజిట్స్ అవుతున్నాయి. 1 బిలియన్ అంటే ఒకటి పక్కనే 9 సున్నాలుంటాయి. అలాగే ఇంకో 1000 గుణిస్తే గనక ట్రిలియన్ అంటాం. ట్రిలియన్ అంటే ఏంటంటే అప్పుడు ఒకటి పక్కనే 12 సున్నాలు ఉంటాయన్నమాట. అది. అది మరి మనం ఇటు కన్వర్షన్ చేయకూడదు గానీ 1000 కోట్లు అంటే కూడా అదే 12 సున్నాలు. కోటి అంటే 7 సున్నాలు. మిలియన్ అంటే 1000. సో, ఈ విధంగా అటువంటి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి మన బాడీ అంతా కలిపితేనే, అన్ని సెల్స్ కలిపితేనే బాడీ అవుతుంది. 100 నుంచి 120 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ మన బాడీ. ఎంత ఆశ్చర్యకరం చూడండి. ప్రతి ఒక్కటి మనం ఏదో ఎదురుగుండా మనం ఫిజికల్‌గా కనిపిస్తున్నాం గానీ అద్దంలో ఎదురుగుండా. కానీ అంత ఎన్నో కొన్ని కోట్ల అవయవాలు కలిపితేనే ఒక ఎన్నో సెల్స్ కలిపితేనే ఒక అవయవం ఏర్పడుతుంది. అన్ని అవయవాలు కలిపితేనే మనకి ఈ ఫిజికల్ బాడీ వస్తుంది. ఈ ఫిజికల్ బాడీ తర్వాత మనం మనో చైతన్యంలో, బుద్ధి చైతన్యంలో వచ్చేసరికి బ్రెయిన్‌లో డెవలప్ అయ్యేది ఏంటి? ఆలోచనలు. మైండ్. మైండ్‌లో ఆలోచనల సముదాయాన్ని మైండ్ అంటాం. సుమారుగా అర ఒక సాధారణమైన వ్యక్తికి వచ్చే ఆలోచనలు 60,000 నుంచి 90,000 ఆలోచనలు. అయితే ఏంటంటే, ఇన్ని ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచనలు ఎప్పుడు మొదలవుతున్నాయి? మెలకువ వచ్చినప్పటి నుంచి అంటాం. అంటే కాన్షియస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు. అన్‌కాన్షియస్ స్టేజ్ నుంచి కాన్షియస్ స్టేజ్‌లోకి రావడమే ఒక ఆలోచన. అంటే పొద్దుటే మనం గాఢ నిద్రలో నిద్రపోయి, తర్వాత మనం పొద్దుటే లేస్తున్నాం గదా! ఆ లేవ లేవ లేస్తున్నాను, తెల్లారింది ఇది అనుకోవడమే మొదటి ఆలోచన. తర్వాత ఆ ఆలోచనల నుంచి నిరంతరం కంటిన్యూయస్‌గా నడుస్తుంది. ఎక్కడ బ్రేక్ ఉండదు. ఆలోచనలకి ఎక్కడ బ్రేక్ ఉండదు. ఆలోచనల గురించి ఆలోచించి చూడండి. ఈ ఆలోచన ఎందుకొచ్చింది? పోనీ ఉందా? లేదు. ఇక్కడే సృష్టి, స్థితి, లయ అంటారు. మరి ఆలోచన అనేది మనలోనే సృష్టించబడింది. అది ఉండి వెళ్ళిపోతుంది. అందుకోసమే మన సార్ అంటారు, "మీరు సృష్టికర్తలు" అంటారు. యూ ఆర్ మీరు మీరు సృష్టికర్తలు. ఈ విధంగా ఆలోచనలతోటే మనం జీవితం అంతా నడుస్తుంది. ఏ పనులు చేస్తున్నాం? ఏం చేయాలన్నా? ఈరోజు ఏం చేయాలి? అని టార్గెట్ పెట్టుకోవడం. ఆ రోజు ఆ క్రమంగా వృత్తి వ్యాపారాలు ఏదైనా కూడా ప్రతి ఒక్కటే ఆలోచన. ఆఖరికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఆహ్, ఆలోచనలు ఇంకా ఎక్కువ ఆలోచనొస్తుంది. పనులు చేస్తుంటే కొంత ఇది తగ్గినయి. ఖాళీగా ఉంటే, శూన్యంలో ఉంటే ఇంకా ఎక్కువ ఆలోచనలొస్తుంటాయి. అందుకే సాధారణమైన వ్యక్తికొచ్చే ఆలోచనలు 60,000 నుంచి 90,000 ఆలోచనలండి. మరి అందరూ సాధారణమైన కొంతమంది అసాధారణలు గూడా ఉన్నారు గదా! వాళ్ళు ఇంకా మరింత ఆలోచనలొస్తూ ఉంటాయి. బాగా బిజినెస్ పీపుల్ బాగా ఇంకా ఈ నక్సలైట్స్
డీప్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఇంకా విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు అనేవి పాజిటివ్ నెగిటివ్ అన్ని రకాలు ఉంటాయి. సో ఆలోచనలు చూసుకుంటే ఎట్లా అవుతుంది 60,000 ఆలోచనలు. అలాగే మన ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మిలియన్, బిలియన్, ట్రిలియన్ అని. మన బ్రెయిన్ లో ఉన్న సెల్స్, తర్వాత మన బాడీలో ఉన్న ఈ సెల్ సిస్టమ్ అంతా కూడా 100 బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. 100 మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంట. అలాగే ఇంకా మన కంటికి స్పర్శ, మన పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, స్మెల్ సిస్టమ్ లో 50,000 సెల్స్ ఉన్నాయంట. కంటికి రెటీనా దాంట్లో అందులో కూడా 10 మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలలో అంతా కూడా ఈ సెల్ సిస్టమ్ దానికి పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి మన మన బాడీ మనం జీవించి ఉన్నామంటే మనకు మూలం ఏంటంటే శ్వాస. అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏడుపు అని చెప్తారు. ఏడుపు ఎట్లా వస్తుంది? ఎందుకంటే అంత ముందున్న ఎన్విరాన్మెంట్ నుంచి మదర్ కడుపులో ప్రతి ఒక్కటి కూడా తల్లి నుంచి రావడం, అక్కడి నుంచి బయటికి రాగానే ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ వల్ల చాలా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. దాంతో ముందు వాయిస్ రావడం, ఆ వాయిస్ అనే థైరాయిడ్ గ్లాండ్ ఇది అవడం, మంచినీళ్ళు. సో ఆ వాయిస్ ఓపెన్ అవడమే మనకి థైరాయిడ్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఏడుపు, నవ్వు, ఇంకా రకరకాలన్నీ కూడా వాయిస్ వస్తుంది అనమాట. అది సెటిల్ అయిపోతే ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. మోగైపోతారు కొంతమంది. సో ఆ విధంగా అక్కడితోటే కాకుండా నెమ్మదిగా అది తర్వాత ఇంకా ఏంటి జరుగుతుంది? శ్వాస అనేది నిరంతరం జరుగుతుంది. మన జీవితం అంతా కూడా తొలి శ్వాస స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి జీవకర్మంలో ఆఖరికి తుది శ్వాస వరకు ఈ మధ్యలోనే మన జగన్నాటకం అంటారు. షేక్స్పియర్ చెప్తా ఉంటాడు, వీఆర్ ఆల్ ఎన్నో పోర్షన్స్ ప్లే చేస్తూ ఉంటాము. శిశు దశ, బాల్య దశ, తర్వాత యవన దశ, ఇట్లా జరుగుతూ ఆఖరికి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మన సర్కిల్ కూడా పెరుగుతూ ఉంటది. మనం చిన్నప్పటికీ స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎలిమెంటరీ స్టడీస్ లో సర్కిల్ ఉంటుంది. అలాగే హై స్కూల్లో మరింత ఎక్కువ సర్కిల్ ఉంటుంది. తర్వాత ఇంకా ఇంకా చదివే వాళ్ళకి యూనివర్సిటీ, కాలేజీలు, యూనివర్సిటీలు వెళ్తే ఇంకా సర్కిల్ పెరుగుతుంది. అలాగే యవ్వన దశ వచ్చాక, మ్యారేజ్ అయినాక ఇటువైపు ఎంతమంది రిలేషన్ ఉన్నారో అటువైపు ఇంకో డబల్ అయిపోతుంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి మన మనిషిలోని శ్వాస నిరంతరం జరుగుతుంది. అలాగే నిరంతరం జరిగేది హార్ట్ బీట్. అలాగే రక్త ప్రసరణ చూడండి, రోజు సుమారుగా 6 లీటర్లు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది. అలాగే ఈ విధంగా మనకి మన మూల చైతన్యం నుంచి మన మానవ జన్మ వచ్చినప్పుడు మనలో కూడా 3 వంతుల నీరు, 1 వంతు మాత్రం ఈ బాడీలో పార్ట్స్ అన్ని. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నిరంతరం జీవించున్నామంటే ఎవరి పనులు చేస్తున్నట్టుగా సర్క్యులేట్ అన్ని జరుగుతూనే ఉన్నాయి లోన జీవకరణలో.
సో, మనలో కూడా చైతన్యం ఎంత ఉంది అనంటే, ఒక్కసారి ఆలోచించండి. ఈ బాడీలో ఉన్న పార్ట్‌లన్నీ కూడా ఎన్నో సెల్స్ అంటున్నాం గదా! విద్యాసాగరుడు పేరు విన్నారు గదా! విద్య సాగరం అంతా విద్య ఉన్నవాడు. ఆయన నేను ఒక చిన్న ఇసుక రేణువుని అంటాడు. మరి ఇసుక రేణువులు ఈ సముద్రం ఒడ్డున ఎన్ని ఉన్నాయి? ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయి? చూసుకుంటే ఆలోచించగలరా? ఎవరన్నా కాలిక్యులేట్ చేయగలరా? ఏ సైంటిస్ట్ అయినా? ప్రతి ఒక్క ఇసుక రేణువు SiO2 సిలికాన్, అలాగే ఎలిమెంట్స్ అన్నీ గూడా యాటమిక్‌గా ఉంటాయి. యాటమిక్‌లో ఏమున్నాయి మళ్ళీ అందులో? న్యూట్రాన్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. అంటే ఒక యాటమ్‌లో ఎంత శక్తి ఉందో మనకి 1945 సెకండ్ వరల్డ్ వార్‌లో తెలిసింది గదా! హిరోషిమా, నాగసాకి. దాని ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉందని చెప్తారు. సో, ఒక ఆటంలోనే అంత ఉన్నప్పుడు ఒక అణువులో మరి ఎన్ని అణువులు ఉన్నాయి? ఒక బాడీలో, మన బాడీలో ఉన్న పార్ట్‌లో ఎన్ని సెల్స్? ఇందాక చెప్పుకున్నాం గదా! మరి మరి ప్రతి ఒక్క ఏంటంటే ఈ, ఈ శక్తి అంతా కూడా 2 విధాలుగా ఉన్నది. మనకి పొటెన్షియల్, కైనెటిక్. పొటెన్షియల్ అంటే దాగి ఉంది అణువులో. కైనెటిక్ అంటే మూవ్‌మెంట్‌లో ఉంటుంది. సో, 2 జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా మరి బాడీలో పార్ట్‌ల గురించి అలా చెప్పుకుంటే, మన మూడొంతులు నీరు ఉంది గదా! సర్ ఐసాక్ న్యూటన్ పేరు విన్నారు గదా! విన్నవాళ్ళు ఎవరు ఉండరు సైంటిస్ట్. ఆ విధంగా ఆయన ఒకసారి డెక్ మీద అప్పుడు మరి మన ప్లేన్‌లు అవి లేవు. ఒక చోట నుంచి చోటుకెళ్ళాలంటే ఓడలే. ఓడల మీద పైన కూర్చొని నడుస్తుంటూ చూస్తుండే అలాగా తీవ్రంగా సముద్రం ఇంకా చూస్తానే ఉన్నట్ట. చూస్తుంటుంటుంటే పక్కనున్న సైంటిస్టులు, ఆయన శిష్యులు, "ఏమిటి ఈయన ఏదో చాలా ఇదిగా చూస్తున్నాడు." అప్పుడు అందరూ చూసేదే ట్రీ నుంచి యాపిల్ పడడం. దాని దాని మీద ఒక గొప్ప ఇది కనిపెట్టాడు గదా! మరి ఇక్కడ ఏం కనిపెడతాడో అని అలా చూస్తుంటుండగా ఏమైందంటే ఆఖరికి కొంత గంటలు అయినాక చూసి పైకి చూసి ఒక నవ్వు నవ్వి, "ఓహ్! దేర్ ఈజ్ సో మచ్ వాటర్ ఇన్ సీ" అన్నట్ట. సో మచ్ వాటర్ ఇన్ ది సీ అంటే వాటర్ అంటే ఏంటండి? ఎన్ని నీటి బిందువులు ఉన్నాయి అందులో. ఎన్నో కొన్ని, కొన్ని కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆహ్, ఆహ్, ఆ బిందువులతోటే కదా! ఆ కెరటంలో కెరటంలో ఎన్ని నీటి బిందువులుంటాయి. మూవ్‌మెంట్. సో, అట్లా ఒక నీటి బిందువులో మళ్ళీ హెచ్2ఓ అంటున్నాం. హెచ్2ఓలో ఎన్నున్నాయి చూడండి మళ్ళీని. అయి మళ్ళీ విడదీస్తే ఏమవుతుంది? అటామిక్, న్యూక్లియర్. ఈ విధంగా మరి మన నీ శరీరంలో ఎన్ని నీటి బిందువులున్నాయి? మూడొంతులు నీరే గదా! మరి ఇయన్నీ ఎక్కడున్నాయంటే, లోన ప్రతి యాటమ్‌లోనూ ఆ చైతన్యం అంతా కూడా అణిగి ఉంది. మనం మన దైనందిన కార్యక్రమాల్లో లేకపోతే ఏం చేయాలో అనేది అన్నిటికి కూడా నియంత్రించేది ఆ ఎనర్జీయే. ఆ చైతన్యమే. ఆ చైతన్యమే. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మరి? మన మూల చైతన్యం నుంచి మన, మన బాడీలో ఎంత చైతన్యం ఉందో తెలుసుకున్నాం గదా! అట్లనే ఇప్పుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చైతన్యంతోటే నడుస్తుందని చెప్పుకుంటున్నాం గదా! ఆ చైతన్యమే. ఆ చైతన్యమే ప్రతి వాళ్ళలో ఒక్కళ్ళోనూ ఉండబట్టే మనం ఈ విధంగా ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నాం. ఆచరి ఆచరిస్తున్నాం. దీనికి మూలం ఏంటంటే ఆయన యొక్క చైతన్యము. ఇంతకీ విషయం ఏంటంటే ఈ సృష్టిలో బయట బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే. అఖిలాండ బ్రహ్మాండం అంటారు చెప్తానండి. సో, ఆ చైతన్యము, ఈ చైతన్యము ఒకటే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మూల చైతన్యం అనేది మన ఊహాతీతం అది. నిరాకారం ఏముండదు. అక్కడి నుంచి మనం తెలుసుకోగలిగినవి మన శరీరంలో ఉన్న
మన చైతన్యం. చైతన్యమే లేకపోతే ఏమీ ఉండదు. ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క ఆలోచనకి, ప్రతి ఒక్క వాక్‌కి, ప్రతి అన్నింటికి కూడా చైతన్యమే మూలము. ఇది దీన్నే నేను మరి ఈ సృష్టి రహస్యం అని చెప్పుకుంటున్నా మరి. అక్కడ అయితే ఉందో ఇక్కడ అదే ఉంది అనేది తెలుసుకోవడానికి నాకు తెలిసిన ఇది. నాకు నేను మేము మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక రంగంలో 1991 అని చెప్పాలి నాకు. మేడం కల్పన అయితే 1989 నుంచి కూడాను. ఫస్ట్ నేను విపశ్యనా మెడిటేషన్ చేశాను. విపశ్యనా మెడిటేషన్‌లో కూడా ఏంటంటే విజువలైజేషన్ ఆఫ్ బాడీ. విపස්සన అంటే ఈ 2 కళ్ళతో చూసేది. విపස්සన అంటే విశేషంగా చూడడం. విశేషంగా దేంతో చూస్తాం? ఏం చూసినా అదే మనోనేత్రం. మనం కళ్ళు మూసుకుంటాం. మనం ధ్యానంలో కూడా కళ్ళు మూసుకోమన్నాం. కారణం ఏంటంటే మనసు ఓపెన్ అవుతుందప్పుడు. ఈ దృష్టిని కొన్ని అన్ని ఎదురుగుండా కనబడేయన్నీ కూడా కట్ అవుతూ, అప్పుడు మనలో మనతో మనం ఉండడం. ఆహ్, విపස්සన అంటే విశేషంగా చూడడం. కాయానుపసన అని కూడా అంటారు దాన్ని. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువును, ప్రతి ఒక్క పార్ట్‌ని అణువులు దర్శించుకోవడం అన్నమాట మనోనేత్రంతో. అది మేము 2091 నుంచి 2000 రెండు వే 1991 నుంచి 2000 వరకు 4 సార్లు అటెండ్ అయ్యాం. 11 రోజులుంటుందది. దాని గురించి మరోసారి చెప్పుకోవాలంటే మేము అటెండ్ అయినయన్నీ గూడా డిఫరెంట్. ఆఫ్‌కోర్స్ మనం ఫైనల్‌గా శ్వాస మీద ధ్యాసకొచ్చాం గనక ఏమీ అవసరం లేదు. కానీ తెలుసుకుంటే అంటే ఇంకొంచెం బావుంటుంది. మనో వికాసం అవుతుంది. ఆహా! ఆహా! ఓహ్! అక్కడి నుంచి తర్వాత స్కై మెడిటేషన్, సింపుల్ వేడింగ్ కుండలిని యోగా, వేదాద్రి మహర్షి. అక్కడ మేము మేము ఉద్యోగాలు చేస్తూనే ఆహ్, సైమల్టేనియస్‌గా అటెండ్ అవుతుండేవాళ్ళం. తర్వాత ఎస్ఎస్‌వై సిద్ధ సమాజ్ యోగా. సిద్ధ సమాజ్ యోగా ఆ పేరులోనే ఉంది. సిద్ధ సమాజ్ యోగా బ్యాలెన్స్‌డ్. అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ మనం జీవితం గడపాలి. అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఏది ఏది అంతా పాజిటివ్‌గా ఉండాలి. బీ పాజిటివ్. ఏది ఏది ఎటువంటివి వచ్చినా కూడా ఓకేనెస్‌లో ఉండాలి. ఈ విధంగా ఎన్నో నేర్చుకున్నాను దాంట్లో 2000 వరకు. తర్వాత ఎంఎంఐ భిక్షమయ్య గురూజీ గారిది. ఆహ్, మెడికేషన్ త్రూ మెడిటేషన్ ఎంఎంఐ మాతోటే స్టార్ట్ చేశారు 2 ఏలూరులో. ఏలూరులోనే 28.5 సంవత్సరాలు ఉన్నాం మేము. అక్కడే మా ఉద్యోగాలు. ఈవిడ టీచింగ్, నాది గ్రౌండ్ వాటర్. సో, ఈ విధంగా వస్తూ ఆఖరికి 2004లో సార్‌తో కనెక్ట్ అయ్యాము ఏలూరులో. మేము మా ఆహ్, మేకా వెంకటేశ్వరరావు గారి ద్వారా మొదలైంది. ఎర్నేని ప్రసాద్ గారు అందరం కలిసి అక్కడ ఆహ్, మన పిఎస్ఎస్ఎంని స్థాపించడం, సార్‌ని పిలవడం 2 సార్లు వచ్చారు. ఇంకా అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి మేము 2005లో రాజమండ్రి రావడం. రాజమండ్రి రాజమండ్రిలో కూడా ఎన్నో అనుభవాలు పొందాం. ఈ పిరమిడ్ హౌస్ వచ్చే ముందు ఎన్నో అనుభవాలతోటి వాడితో ఆఖరికి ప్రస్తుతం ఇలా ఉన్నాం. నా 7 నెలల క్రితం నా మిసెస్ దేహం చాలించి ఆవిడ దేహం చాలించింది గానీ, ఎక్కడికెళ్లారంటే పత్రి దగ్గరికెళ్లారంట. ఎందుకంటే పత్రి ఈవిడంటే అక్క అంటారు. ఒక ఏడాది పెద్ద. ఆహ్, ఎ ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా దగ్గరికి పిలిచి ఒక పాట పాడమంటారు. ఇద్దరికీ గూడా ఒక బంధం ఉంది. అలాగే మన నందప్రసాద్ మా హౌస్‌లో ఒక రూమ్ నంద రూమ్ అంటాం. అంత అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరితోటి బాగాను. ఈ విధంగా ఆహ్, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవడానికి లేకుండా నాతోటే నా వీళ్ళందరూ గూడా నాతోటే ఉన్నారు. ఇ ఇ ఇదండి. మరి మీరు అందరూ శ్రద్ధగా విన్నందుకు మీ పార్టిసిపేట్స్ అందరికి కూడాను, ఈ ఆర్గనైజేషన్ అందరికిని నా ధన్యవాదాలు.
నమస్కారం. నమస్కారం అమ్మా. అద్భుతంగా చెప్పారు సార్. సూర్యకుమార్ గారు.